ఓట్చర్ కార్యక్రమానికి వ్యతిరేకంగా బీహార్ పట్టణంలో ప్రీతమ నాయకులు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఓట్ అధికార యాత్రని ఏదో విధంగా భగ్నం చేయాలనే బీజేపీ కుట్రలో భాగంగా ఈరోజు బీహార్ పాట్నాలో ప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయంపై బీజేపీ గూండాలు దాడి చేయడం జరిగింది. ఇది చాలా అవమానిషమైనటువంటి సంఘటన. ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా నియంత్రిత పోకడ పాలనలో ఉన్నామనేది బీజేపీకి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఈ విషయాన్ని తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎన్డీఏకి ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో 324 పార్లమెంటు సీట్లు, ఇండియా కూటమికి 208 పార్లమెంటు సీట్లు ఇప్పుడు పోటీ చేస్తే వస్తాయని వాళ్ళు సర్వేలో ఒక ఫేక్ సర్వేని నిర్వహించడం జరిగింది. దేశం మొత్తం ఆర్థిక ఇబ్బందులతో సరైన భద్రత లేక అల్లాడిపోతున్నటువంటి ఈ తరుణంలో 324 పార్లమెంట్ సీట్లు ప్రజా వ్యతిరేకతకు గురైన నరేంద్ర మోడీ గారికి ఎలా వస్తాయి అనేది అది చెప్పించిన బీజేపీ నాయకులకే తెలవాలి. ఒక పక్క పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, గ్యాస్ వంట నూనె రేట్లు పెంచుకుంటూ పోతున్నారు, నిత్యావసర రేట్లు పెంచుకుంటున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థ అమ్ముకుంటున్నారు, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నారు, ఎయిర్పోర్ట్లు షిప్ పోర్ట్లు అమ్ముకున్నారు, రైల్వే స్టేషన్లు అమ్ముతున్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి జీతాలు పెరగట్లేదు, కూలి పని చేసేవారికి పని దొరకట్లేదు. నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ రోజు రోజుకి తగ్గిపోతున్నట్టు ఈ తరుణంలో ఆయన గ్యాప్ అమాంతంగా పెరిగింది అని చెప్పి ఒక తప్పుడు రిపోర్ట్ని దేశ ప్రజల మీదకు వదలటం అనేది చాలా దౌర్భాగ్యం, దురదృష్టకరమైనటువంటి ఈ సర్వే. దేశ ప్రజలు ఇండియా టుడే సర్వేని తప్పుపడుతూ యావత్తు ప్రజలంతా తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. భారత పాకిస్తాన్ యుద్ధంలో తన స్నేహితుడు అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ యుద్ధాన్ని ఆపండి అని మోడీ గారికి చెప్తే కేవలం 5 గంటల ముందే ఆయన యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఈ యుద్ధం ఆపు చేయటం మూలాన భారత ప్రతిష్టను గతంలో ఏ ప్రధానమంత్రి దిగదార్చిన విధంగా ఈయన మోడీ గారి నాయకత్వంలో మరోసారి భారత ప్రతిష్ట దిగజారింది.